తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ నల్గొండ జిల్లాలో పర్యటనకు సంబంధించిన సమాచారం ఇందులో భాగంగా బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో భాగంగా అప్రోచ్ కెనాల్, టన్నెల్, సర్జ్ పూల్, పంప్ హౌస్, మోటార్లు, రిజర్వాయర్ నిర్మాణాల ట్రయల్ రన్ తర్వాత రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోతలకు సంబంధించి పైలాన్ను రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర మంజూరు చేయించుకున్నారు. ఈ పథకం 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన మంత్రి అయ్యాకే ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు ఈ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సో రిజర్వాయర్ ప్రారంభించడంతో పాటు రిజర్వాయర్ నుంచి కాలువలకు నీటిని సీఎం విడుదల చేయనున్నారు. మొదటి దశలో 50,000 ఎకరాలకు నీళ్లిచ్చే పనులు పూర్తయ్యాయి. ఇది ఫ్లోరైడ్ మర్రిగూడెం శివానగూడెం తర్వాత 10 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. నేను ముఖ్యమంత్రి గారు చెప్తే కేసీఆర్ గారు 2016 డిసెంబర్ 31 నీళ్ళు ఇస్తా, అది మీ సొంత ఊరు, నువ్వు కొట్లాడి రాజశేఖర రెడ్డి తీసుకున్నావు అని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఉన్నది. ఇప్పుడు మీకు తీసి పంపిస్తాను. అయినా ఆ మాట కూడా తప్పిండు. ఎంత 400 కోట్లు ఏ పార్టీ అవుతుంది పోయి చాలాసార్లు బతలాడినా ఇక ఆయన కాళ్ళు పట్టుకుని కూడా తక్కువ ఉన్నాయి. 1,00,000 ఎకరాలు అంటే సంవత్సరానికి 300-400 కోట్ల పంట పంతే ఇలాంటి వెనుకబడ్డ ఏరియాలో ఇవాళ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ నింపేది అన్ని బోర్లు రీఛార్జ్ అయినాయి 10-20 ఊర్లలో 20 days. మా ఎండిపోయిన 30 ఏళ్ళ కింద ఎండిపోయిన బాయ్యాలు నిండిపోయింది. 15 ఏళ్ళు ఆలస్యమైన నా జన్మ ధన్యమైంది. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. అరకొర వర్షపాతం అడుగంటిన భూగర్భ జలాలు, సాగునీటి నిల్వ జాడలేని ఈ ప్రాంతంలో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఈ పథకం కోసం ఇక్కడి రైతులైతే ఆశగా ఎదురుచూస్తున్నారు. 17 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పథకం ప్రారంభోత్సవానికి నోచుకుంటుంది. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టులో కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. మనం ప్రస్తుతం ఏదైతే సర్జిఫుల్ ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ లోతైనటువంటి భూగర్భంలో ఏర్పాటు చేసినటువంటి సర్జిఫుల్గా ఉంది. ఉదయ సముద్రం నుంచి ఇక్కడి వరకు ఒక అప్రోచ్ కెనాల్ కూడా పనులు పూర్తయ్యాయి. అలాగే అక్కడ నుంచి అప్రోచ్ కెనాల్ నుంచి ఇక్కడ వరకు ఈ సర్జిఫుల్ వరకు కూడా ఉన్నటువంటి భారీ సొరంగం కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో కీలకమైనటువంటి సర్జిఫుల్తో పాటు పంప్ హౌస్ కూడా నిర్మించారు. ఈ పంప్ హౌస్లో 16 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగినటువంటి 2 మోటార్ల ద్వారా 486 ఎకరాల్లో ఏర్పాటు చేసిన నిర్మించినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు నీటి పంపింగ్ జరుగుతోంది. మొత్తం ఈ ప్రాజెక్టులో ఈ 2 కీలకమైనటువంటి సర్జిపుల్ కానీ పంప్ హౌస్ కానీ 2 భూగర్భంలో ఉండడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత. అలాగే ఈ ప్రాజెక్టులో ముఖ్యమైనటువంటి అన్ని విభాగాలు కూడా వినియోగించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, భారీ సొరంగ మార్గం ఈ ప్రాజెక్టుకు తలమానికంగా నిలుస్తున్నాయి. వర్షాకాలంలోనూ నీటి జాడలు లేని ఈ ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తుందనడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. మొదటి దశలో 50,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో సాగర్ ఆయకట్టులో మాదిరిగానే రైతులు సిరులు పండించుకోనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్ రక్కసి కూడా చెక్ పెట్టే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు.